రైస్ మిగిలితే పారేయకండి. ఇలా మిక్సీ జార్లో వేసి చక్కగా వాటర్ వేసి పేస్ట్ చేసుకోండి. ఈ పేస్టులో గోధుమ పిండిని యాడ్ చేసి చపాతీకి మనం ఎలా కలుపుకుంటామో పిండి అలా బాగా కలుపుకోండి. కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ 1 టీ స్పూన్ దాకా వేసి బాగా ఇలా రోటీలాగా చేసుకోండి. ఈ రోటీని మనం చాన్ బిస్కెట్ లాగా కట్ చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే బాటిల్ మూత ఉంటుంది కదా, ఇలా మూన్ షేప్లో ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని కడాయిలో వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. మూన్ బిస్కెట్లు చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగున్నాయో, త్వరగా అవుతాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా అన్నింటినీ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా తక్కువగానే పడుతుంది. ఇలా డిఫరెంట్గా చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. राशाद, ये आपके लिए सरप्राइज है। उठो 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 उठो, मैं बनाई हूँ बेटी। चलिए चलो, नहीं ठंडे है, खाओ। टेस्ट देख के बोलो कैसा है, टेस्ट देखो। टेस्ट, वाह, पापा खिलाओ। कैसा है बाबा टेस्ट? मेरे लिए है अब ये।